తిన్నారు టిఫిన్ అందరూ? తినలేదా ఇంకా? లే, చాలా మీరు డల్గా ఉన్నారు ఈరోజు ఎందుకో. ఓకే, అందరికీ శుభోదయం. నేను మీ నార్పల్ ఎస్ఐని, సాగర్ నా పేరు. ఈ ఒక చిన్న కార్యక్రమానికి నన్ను ఉపాధ్యాయులు వీళ్ళందరూ కలిసి పిలవడం నిజంగానే చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం కూడా నేను ఏమైనా వివరాలు ఇప్పుడే కనుక్కుంటే, ఇక్కడ ఉండే టీచర్స్ అందరూ కూడా ఫ్రెండ్స్, కొలీగ్స్, చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కలిసి పిల్లలకి స్టడీ మెటీరియల్ అనేది కొద్దిగా సప్లై చేస్తూ వాళ్ళ కోచింగ్ అనేది ఏదో స్టార్ట్ చేశారని చెప్పారు. ఈ ఉపాధ్యాయులు ఆల్రెడీ డ్యూటీలో ఎంప్లాయ్మెంట్ ఉంటూ ఆల్రెడీ ఎవరైనా ఇట్లా ఇన్స్టిట్యూషన్ లాగా చిన్నది పెట్టుకొని దాన్ని నడుపుతూ పిల్లల వాళ్ళ భవిష్యత్తు కోసము చాలా మంచి పని చేస్తున్నారని చెప్పి వాస్తవం చాలా సంతోషంగా ఉంది ఇట్లాంటి కార్యక్రమం రావడానికి. కాబట్టి దీని తరపున ఇంకా కూడా ఈ ఉపాధ్యాయులు మిగతా వాళ్ళు కూడా ఇట్లాంటి సంస్థను ఎంకరేజ్ చేసి ఇట్లా భవిష్యత్తుకి తరాలుగా ఉన్న చిన్నపిల్లలకి మెటీరియల్ కావచ్చు, స్టడీ కావచ్చు, ఏదైనా ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. వచ్చి మళ్ళీ పోతారు సార్. ఘటన నాయకుల నుంచి ఆటోలో వస్తారు సార్. ఏమవుతాం అనుకుంటున్నాను పెద్దయ్యాక? టీచరా నువ్వు? పోలీసులు ఏమి కానిస్టేబుల్, ఎస్ఐయా లేకపోతే డిఎస్పీనా, ఎస్పీనా? నువ్వుమా డాక్టర్? అందరిని అడిగితే అందరూ చెప్తారా? నువ్వు చెప్పరా గడ్డం నాయకులు? ఎస్పీ కొంచెం రన్నింగ్ వెళ్ళి నువ్వు నాలాగా ఉండవు, తగ్గించి మా వాళ్ళు ఫిట్గా నేను ట్రైనింగ్ ఉన్నప్పుడు అట్లా కావాలి నువ్వు. ఇప్పుడు నాలాగా ఉండవు కొంచెం, అంతే కదా? ట్రైనింగ్ కావాలా. ధన్యవాదాలు. బాగా దానికి ఎంట్రన్స్ కంపల్సరీ పాస్ కావాలా? జంగారెడ్డిపేట సార్ పిలిచాను చెప్పాలా మళ్ళీ చెప్పాలి? నాది కొంచెం సార్ చెప్తారు ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో సింగనమల నియోజకవర్గం నార్పల మండలంలో మరి జంగంరెడ్డిపేటలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నటువంటి నాగరాజు గారు గత 10 సంవత్సరాలుగా పేద విద్యార్థులు కావచ్చు, ప్రతిభా విద్యార్థులకు కావచ్చు ఉచిత కోచింగ్ ఇస్తూ ఈ పిల్లలందరినీ కూడా వాళ్ళలో ఉండేటువంటి సామర్థ్యాలను బయటికి తీసి వాళ్ళందరినీ కూడా గురుకుల పాఠశాల కావచ్చు, రెసిడెన్షియల్ పాఠశాలకు పంపించడం జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంగా ఈ నారా సార్ గారు మళ్ళీ ఆ పిల్లలకు సంబంధించినటువంటి మెటీరియల్ కోసం, ఎంట్రన్స్ మెటీరియల్ కోసం మా ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక సేవా సంస్థను ఆశ్రయించడం జరిగింది. మరి వెంటనే కూడా ఇది ఒక మంచి కార్యక్రమం. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఉండి ఆయన పాఠాలు చెప్పడమే కాకుండా విద్యార్థుల భవిష్యత్తును ఉన్నత స్థాయికి పంపడానికి ఉచితంగా సేవ చేస్తున్నాను. కాబట్టి మాకు కూడా అందరం కూడా మా ఉపాధ్యాయ సామాజిక సేవా సంస్థ సభ్యులందరూ కూడా నిర్ణయించుకొని మరి మా సేవా సంస్థల సభ్యులైనటువంటి హనుమంత నాయుడు గారు ఈరోజు ఈ మెటీరియల్ కోసం 3000 రూపాయలు ఆయన విరాళంగా ఇవ్వడం జరిగింది. మరి అదే విధంగా భారతీయ సిమెంట్ లో పనిచేస్తున్నటువంటి ప్రతాప్ రెడ్డి గారు కూడా 2000 రూపాయలు విరాళంగా మరి మెటీరియల్ ఇవ్వడం జరిగింది. మరి వారిద్దరికి కూడా హనుమంత నాయుడు గారికి మరి ప్రతాప్ రెడ్డి గారి అన్నకు మరి ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక సేవా సంస్థ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వచ్చినటువంటి నార్పల్ ఎస్ఐ శ్రీధర్ గారు, మా సాగర్ సార్ గారు ఈ మెటీరియల్ ను విద్యార్థులకు అందజేయవలసిందిగా మా సేవా సంస్థ తరపున కోరుతున్నాం. ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక సేవా సంస్థ తాడిపత్రి వారి ఆధ్వర్యంలో ఈరోజు నార్పల మండల కేంద్రంలో నార్పల సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ సాగర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అభ్యసన సామగ్రిని శ్రీ నాగరాజు గారు కోచింగ్ ఇచ్చినందువలన మేము ఇక్కడికి రావడము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాగర్ గారికి హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తూ పిల్లలందరూ కూడా 20 మంది విద్యార్థులకు మేము ఇస్తున్నటువంటి యొక్క మెటీరియల్ లో సంపూర్ణంగా సద్వినియోగం చేసుకుని వారు మంచి ఫలితాలు సాధించి గురుకుల విద్యాలయాల్లో చేరి వారి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలనే ఆశయంతో నేను ఇక్కడికి రావడం జరిగింది.
మరి వందలాది సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మన సంస్థలో ప్రతి ఒక్కరూ ఈ రోజు ఆశీర్వదిస్తున్నారు. మా యొక్క సంస్థ పురోగతికి అందరూ తోడ్పడాలని మేము ఆశిస్తున్నాము. ఈ రోజు మేము పిలిచిన వెంటనే మా ఆహ్వానాన్ని గౌరవించి ఈ కార్యక్రమానికి చేసిన నార్పల సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అయినటువంటి శ్రీ సాగర్ గారికి మా ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక సేవా సంస్థ తాడిపత్రి వారి తరఫున వారికి ఆర్థిక శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాము. ఇక్కడ విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు, చిన్నారులకు ఆశీస్సులు, తల్లిదండ్రులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఎంత దిగ్విజయమో చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము. నమస్తే. డాక్టర్ అయ్యి వైద్యం చేయాలి, పేదలకు వైద్యం చేయాలి. పిల్లలకి బహుకరిస్తున్నారు మెటీరియల్ శ్రీధర్ సార్. రానా మీతో వాళ్ళు వచ్చాను నాన్న.